హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గీతాంజలి గొప్పతనం గురించి తెలుసుకొని మీడియా ముందు గీత తప్పేం లేదని నిజం చెప్పి ప్రాజెక్టుకి పర్మిషన్ వచ్చేలా చేసిన అంజలి. షాక్లో మనీష్, రాజారాం. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గీత పుట్టింటికి రాగానే మనీష్, రాజారాం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అంజలిని గీతకి ఎదురు పడకుండా కనిపెట్టుకొని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే బామ్మగారు గీతతో అమ్మ కాఫీ తాగండమ్మా అని చెప్పి ఇక ఒక్కసారిగా అంజలి అని పిలవబోతూ ఉంటే అప్పుడే మనీష్ బామ్మ నాకు అర్థమైంది, నేను వెళ్ళి కాఫీ పంపిస్తాను అని చెప్పి మనీష్ అయితే కిచెన్లో ఉన్న అంజలి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. రాజారాం, మనీష్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్యకి అంజలి ఎదురు పడకుండా చూడాలి. ఇది పెద్ద టాస్క్లా ఉంది. అత్తయ్య ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అని మనీష్ అయితే కంగారు పడుతూ ఉంటారు. కిచెన్లో ఉన్న అంజలి దగ్గరికి వెళ్ళి అంజలి అని పిలవగానే ఏంటండి అని అడుగుతుంది. కాఫీ పెట్టవా, ఇంటికి గెస్ట్లు వచ్చారు అని చెప్పగానే ఇక అంజలి అలాగే అని కాఫీ పెడుతూ ఉంటుంది. అంజలి కాఫీ రెడీ చేసి కాఫీ తీసుకొని హాల్లోకి వస్తూ ఉంటే అప్పుడే మనీష్ అంజలి దగ్గరికి వస్తాడు. అంజలి కాఫీ తీసుకొస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే అంజలి దగ్గరికి వెళ్ళి కాఫీ సాసర్ని తీసుకుంటాడు. అంజలి కాఫీ నేనిస్తాను అని అనగానే అయ్యో మీరెందుకండి, నేనిస్తాను అని అంజలి అంటుంది. పర్వాలేదు అంజలి, నేనిస్తాను, వచ్చింది మా అత్తయ్య వాళ్ళే కదా, నువ్వు ఇక్కడే ఉండు, బయటికి రాకు అని చెప్పగానే ఇక అంజలి అలాగే అంటుంది. మనీష్ కాఫీ తీసుకొని హాల్లోకి వెళ్తారు. అంజలి అయితే ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటుంది. అసలు ఎందుకు నన్ను బయటికి రానివ్వడం లేదు అని అంజలి అనుకుంటూ ఉంటుంది. మనీష్ కాఫీ ట్రేని తీసుకెళ్ళి అత్తయ్య, మావయ్య కాఫీ తీసుకోండి అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మనీష్ కాఫీ సర్వ్ చేయడాన్ని చూసి అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక గీత పెద్ద కూతురైతే బావా నువ్వేంటి అందరికీ కాఫీ సర్వ్ చేస్తున్నావు, ఇంట్లో పనమ్మాయి ఉందని చెప్పారు కదా, మరి తను తీసుకురావచ్చు కదా అని అనగానే ఇక మనీష్ తీసుకురావచ్చు, కానీ నా ప్రియమైన అత్తయ్యకి, మావయ్యకి నా చేతులతో నేనే కాఫీ ఇవ్వాలి, మాట్లాడకుండా తీసుకోండి అని చెప్పగానే ఇక అందరూ కూడా కాఫీ తీసుకుంటూ ఉంటారు. అంజలి చేసిన చేతి కాఫీనైతే అందరూ తాగి చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే గీత భర్త అయితే రే కాఫీ అయితే అద్భుతంగా ఉందిరా, ఇంత మంచి కాఫీ పెట్టిన ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి, తను ఎక్కర్రా, ఒక్కసారి ఇక్కడికి రమ్మని చెప్పు అని అనగానే మనీష్, రాజారాం షాక్ అయిపోతారు. ఇక మనీష్ ఇప్పుడు అంజలి ఇక్కడికి వచ్చింది అంటే పని అయిపోయినట్టే, ఏం చెయ్యాలి అని మనీష్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే గీత ఏంట్రా, ఏం మాట్లాడవేంటి, ఆ కాఫీ పెట్టిన పనమ్మాయిని ఒకసారి రమ్మని చెప్పు, మాకు కూడా ఆ అమ్మాయిని చూడాలనుంది అని గీత అనగానే ఇక మనీష్ చూడాలని ఉండడం కాదత్తయ్య, ఆమెను చూస్తే నువ్వు ఇలా ఉండవు, భద్రకాళిలా మారిపోయి మమ్మల్ని చంపేస్తావు, ఇప్పుడు అంజలిని ఇక్కడికి రాకుండా ఎలా ఆపాలి అని మనీష్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే ఇక గీత భర్త పిలవరా ఆ అమ్మాయిని అని అంటూ ఉంటే గీతకి అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇక గీత ఫోన్ లిఫ్ట్ చేయగానే అది ఒక ఇంపార్టెంట్ కాల్ అని అర్థమవుతుంది. అవునా, ఎప్పుడు? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే గీత భర్త గీతు
ఎనీథింగ్ సీరియస్? ఎవరా ఫోన్ అని అనగానే, ఏం లేదండి, అర్జెంటుగా బోర్డు మీటింగ్ ఉంది, చాలామంది ఆ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు, అర్జెంటుగా ఎమర్జెన్సీగా మీటింగ్ని అరేంజ్ చేశారు, ఇప్పుడు మనం ఆ మీటింగ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, ఇంకో 1 అవర్లో అక్కడ ఉండాలండి అని అనగానే, అవునా అయితే పద అని చెప్పి కంగారుగా వెళ్తూ ఉంటారు. ఇక అది చూసి మనీష్ రాజారాం అయితే చాలా రిలాక్స్ అయిపోతారు. గీత బయటికి వెళ్ళగానే, రే మనీష్ అని అనగానే, అత్తయ్య అని అంటూ ఉంటాడు. రే, ఆ పనమ్మాయిని చూడ్డం కుదరలేదు కదా, వీలైతే మన ఇంటికి తీసుకురా, లేకపోతే నేనొక రోజు వీలు చూసుకొని ఆ పనమ్మాయిని స్టడీ చేయడానికైనా ఇక్కడికి వస్తాను అని చెప్పగానే మనీష్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అలాగే అత్తయ్య అని తల ఊపుతూ ఉంటాడు. గీత ఫ్యామిలీ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక రాజారాం మనీష్ చాలా రిలాక్స్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజారాం, రే మనవడా, మనం అనుకున్నది సాధించాంరా, అంజలి గీతకి ఎదురు పడకుండా కాపాడుకోగలిగాం అని అనగానే ఇక మనీష్, ఏంటి తాతయ్య, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, అత్తయ్య కానీ అంజలి మన ఇంట్లోనే ఉందని తెలుసుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి, అత్తయ్యని ఇంతలా మోసం చేశామని నిన్ను నన్ను క్షమిస్తుందా, ఏమైంది తాతయ్య, అసలు అంజలి విషయంలో నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, అత్తయ్య కంటే కూడా నువ్వు అంజలికే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నాకు ఇది నచ్చట్లేదు తాతయ్య, నువ్వే ఆలోచించి ఏదో ఒక డిసిషన్ తీసుకో అని మనీష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మనీష్ మాటలు విని రాజారాం అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం చెప్పమంటావురా, అంజలిని వదులుకోలేను, అలా అని అంజలికి ఈ ఇంటికి ఉన్న బంధాన్ని బయటపెట్టి నా కూతురి జీవితాన్ని నాశనం చేయలేను, ఈ బాధ నాకు ఎన్నడూ తీరుతుందో ఏంటో అని రాజారాం అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే అంజలి అయితే తాతగారి గది శుభ్రం చేద్దాము అని ఒక్కసారి గదిలోకి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళగానే అక్కడే గది శుభ్రం చేస్తూ ఉండగా గీత మెడల్స్ తీసుకున్నవి, అవార్డ్స్ తీసుకున్నవి, తను ఇన్స్టిట్యూట్ దగ్గర ఫోటోలు దిగినవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అది చూసి అంజలి అయితే షాక్ అయిపోతుంది. ఆ ఫోటోలనే పట్టుకొని అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఇదేంటి, గీతాంజలి మేడం ఇన్ని అవార్డ్స్ తీసుకుంది, ఇన్ని ఇన్స్టిట్యూట్ దగ్గర తను ఫోటో దిగిందేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజారాం అక్కడికి వస్తాడు. గీతాంజలి ఫోటోలు చూడడం చూసి, ఏంటమ్మా ఆ ఫోటోలని అదే పనిగా చూస్తున్నావేంటి అని అనగానే, ఏం లేదు దత్తగారు, ఈ ఫోటోలో ఉన్న మేడం గీతాంజలి మేడం కదా అని అనగానే, అవునమ్మా, తను నా కూతురు కాదు, తను నా కూతురు అని చెప్పే కంటే నేనే గీతాంజలి తండ్రిని అని చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంటుందమ్మా అని అనగానే అంజలి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, తాతగారు గీతాంజలి మేడం గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, మరి మా అనాథ పిల్లల ఆశ్రమాన్ని ఎందుకు కబ్జా చేయాలని చూసింది అని అంజలి అయితే మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాజారాం, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే, ఏం లేదు తాతగారు, గీతాంజలి మేడం గురించి మీరు ఇలా చెప్తున్నారు, కానీ మేడం మా అనాథ పిల్లల ఆశ్రమాన్ని కబ్జా చేసి అక్కడ ఏదో ప్రాజెక్టు కట్టాలని అనుకున్నారని విన్నాను, ఆ విషయంలోనే నేను గీతాంజలి మేడంకి కాస్త ఎదురుగా తిరిగాను అని అనగానే ఇక రాజారాం అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నీ తల్లి గురించి నువ్వు తప్పుగా అనుకోకూడదమ్మా, అందుకే నీ కన్న తల్లి ఎలాంటిదో నీకు చెప్పాలి అని రాజారాం అయితే అనుకుంటూ ఉంటాడు. ఏంటి తాతయ్య ఏం ఆలోచిస్తున్నారు అని అనగానే, అమ్మా నీకు నా కూతురు గీతాంజలి గురించి పూర్తిగా తెలీదు, నువ్వు తనని అపార్థం చేసుకున్నావు, నా కూతురు ఎంత గొప్పదో, తను ఎంత గౌరవం గలదో నీకు తెలీదమ్మా అని అంటూ ఉంటే అంజలి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా
మీ అనాథ పిల్లల ఆశ్రమం కబ్జా చేసిన నా కూతురు గురించి ఇంత గొప్పగా చెప్తున్నానేంటా అని ఆలోచిస్తున్నావా అని అనగానే, అయ్యో అదేం లేదు తాతగారు అని అంటూ ఉంటుంది. నీ అపోహలన్నిటికీ నేను క్లారిటీ ఇస్తానమ్మా. నా కూతురు గీతాంజలి ఒక లక్ష్యంతో బ్రతుకుతుంది. మన ఈ దేశంలోనే ఏ పేద పిల్లాడు కానీ ఏ అనాథ కానీ చదువు లేకుండా సంస్కారం లేకుండా పెరగకూడదు అని తను బాగా గట్టిగా సంకల్పించుకుంది. అందుకే తన మనసులో ఆ కోరిక ఎప్పుడు పుట్టిందో అప్పుడే తను గట్టిగా నిర్ణయించుకుంది. ఎలాగైనా తను గీతాంజలి ఇన్స్టిట్యూట్ని స్థాపించి వాటిని డెవలప్ చేసి ఎంతోమంది గొప్ప చదువులు అందుకోలేని పేద విద్యార్థులకి అనాథ పిల్లలకి చదువు ఉచితంగా అందించాలని సంకల్పించింది. అందులో భాగంగా ప్రతిరోజు ఎంతో కష్టపడింది. ఎన్నో మెట్లు ఎక్కి పైకి ఎదిగింది. తను అనుకున్నట్టుగానే చాలామంది అనాథ పిల్లలకి పేద విద్యార్థులకి చదువుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి తను ఎంతో చేయూతనందించింది. ఈరోజు నా కూతురు ఇన్స్టిట్యూట్లో చదివిన పిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. డాక్టర్లుగా, టీచర్లుగా, పైలట్లుగా ఎంతో ఘనత సాధించారు. అందుకే నా కూతురికి ఇన్ని అవార్డులు, ఇన్ని సత్కారాలు, ఇన్ని గౌరవాలు దక్కాయి అని చెప్తూ ఉంటే అంజలి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. కానీ ఇన్ని చేసినా కూడా నా కూతురికి ఒక కళ ఉండేదమ్మా. వైజాగ్లో తను కూడా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి అందులో ఒక 10,000 మంది పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పించాలి అని ఎప్పుడూ కలలు కంటూ ఉండేది. అందుకోసమే తన కళ సాకారం చేసుకోవాలనుకుంది. మీరుంటున్న ఆశ్రమం అది వేరే వాళ్ళదని వాళ్ళు నా కూతురికి డబ్బుకి అమ్మేశారు. అప్పటికి నా కూతురు అడుగుతూనే ఉంది, ఆశ్రమంలో ఉన్న అనాథ పిల్లలకి ఎలాంటి లోటు రాకూడదు, కావాలంటే నేనే వేరొక చోట ఆశ్రమం కట్టించి వాళ్ళకి ఏ లోటు లేకుండా తిండికి, బట్టకి, చదువుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేనే చూసుకుంటానని నా కూతురు ఆ ఇంటి ఓనర్కి కూడా భరోసా ఇచ్చింది. కానీ వాళ్ళే డబ్బుకి కక్కుర్తిపడి అలాంటివేవి అవసరం లేదని ఆశ్రమాన్ని కూలగొట్టాలని చెప్పేశాడు అని చెప్పగానే ఈ అంజలి అయితే షాక్ అయిపోతుంది. అంతేకాని నా కూతురు అనాథ పిల్లలకి నీడ లేకుండా చేసి తను కలల కన్నా ప్రాజెక్టు కట్టాలని ఎప్పుడూ అనుకోలేదమ్మా అని అంటూ ఉంటే అంజలి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రాజారాం నా కూతురు ఎప్పుడూ కూడా చాలా గొప్పగా ఆలోచిస్తుంది. తను కాస్త ముక్కుసూటు మనిషి, అంతేకాని తన మనసు వెన్న అమ్మ అని చెప్పి రాజారాం చెప్తూ ఉంటే అంజలి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అంజలి, సరే తాతగారు నేను వెళ్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళి రాజారాం అంజలి గురించి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంజలిని తను ఎంతలా అవమానించిందో, తనతో ఎంత ర్యాష్గా మాట్లాడిందో అవన్నీ గుర్తు చేసుకొని అంజలి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, గీతాంజలి మేడం గొప్పతనం తెలుసుకోకుండా మేడాన్ని ఎంతో బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను. ఎంతోమంది అనాథ పిల్లలకి చదువు నేర్పించిన గొప్ప దేవత ఆమెని నేను బాధ పెట్టి అవమానించాను. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మా అనాథ పిల్లలు ఉండడానికి వేరే ఆశ్రమం కట్టిస్తానని గీతాంజలి మేడం చెప్పింది. అంటే ఖచ్చితంగా కట్టిస్తుంది. ఆ ప్లేస్లో మేడం కలలు కన్నా ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ కడితే నాలాంటి ఎంతోమంది అనాథలకి, పేద విద్యార్థులకి ఉచితంగా చదువు దొరుకుతుంది. అలాంటప్పుడు నేనెందుకు కాదనాలి? నా వల్లే కదా ఆ ప్రాజెక్టుకి పర్మిషన్ రాకుండా మేడం ఇంతలా నెగిటివ్ అయిపోయింది. మళ్ళీ నేనే దీన్ని సరిచేయాలి. ఎలాగైనా గీతాంజలి మేడం కలలు కన్నా వైజాగ్ ప్రాజెక్ట్ని మళ్ళీ మొదలు పెట్టాలి అని అంజలి ఆలోచిస్తూ అలా జరగాలంటే ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.
అప్పుడే అంజలికి ఒక విషయం గుర్తొస్తుంది. అవును, ఏం చేస్తే మళ్ళీ గీతాంజలి మేడం గారి పరువు గౌరవం ప్రాజెక్టుకి పర్మిషన్ వస్తుందో అదే చేయాలి. చేస్తాను, నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను అని అంజలి అయితే గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక గీతాంజలి ఇంట్లో అయితే అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే గీతాంజలి భర్త టీవీ చూస్తూ ఉంటాడు. ఆ టీవీలో ఒక న్యూస్ వస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే గీతూ గీతూ ఒకసారి అందరూ ఇలా రండి అని పిలవగానే గీతాంజలి షాక్ అయిపోతుంది. ఏంటి ఈయన ఇంత టెన్షన్గా పిలుస్తున్నాడు అని చాలా కంగారుగా హాల్లోకి వెళ్తుంది. ఇక అప్పుడే ఏంటండి అంత కంగారుగా ఉన్నారు, ఏం జరిగింది అని అనగానే గీతూ ఒక్కసారి టీవీలో న్యూస్ చూడు ఏం వస్తుందో అని అనగానే గీత అయితే టీవీలో న్యూస్ చూస్తూ ఉంటుంది. ఆ టీవీలో అంజలి మీడియా ముందు మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి గీత అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మరో పక్క అంజలి టీవీలో వస్తుండడం బామ్మ చూస్తుంది. మనీష్, ఏమండి అందరూ ఒకసారి ఇలా రండి, మన అంజలి టీవీలో వస్తుంది అని చెప్పగానే రాజారాం మనీష్ షాక్ అయిపోయి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. ఏంటి నానమ్మా ఏమంటున్నావు అని అనగానే రేయ్ ఒక్కసారి అక్కడ చూడరా, అంజలి టీవీలో వస్తుందేంటి అని అనగానే మనీష్ రాజారాం అంజలిని మీడియాలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంజలి మీడియా దగ్గరికి ఎందుకు వెళ్ళిందా అని మనీష్ రాజారాం అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అంజలి అయితే మాట్లాడుతూ ఉంటుంది. నమస్కారం, నా పేరు అంజలి. నేను జానకమ్మ గారి ఆశ్రమంలో అనాథగా 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ఈ మధ్య గీతాంజలి గారు అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ కట్టాలని మా ఆశ్రమం దగ్గరికి వచ్చారు. మేము ఆవిడ గొప్పతనం గురించి తెలుసుకోకుండా ఎంతగానో అవమానించాము. ఆ ఆశ్రమం స్థలం యజమాని మాతో అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేశారు. గీతాంజలి మేడం మమ్మల్ని అక్కడి నుండి పంపించేయాలని చూస్తున్నారని, నిర్దాక్షిణ్యంగా ఆశ్రమంని కూలగొడుతున్నారని మాకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు. అదే నిజం అనుకొని గీతాంజలి మేడం గారిని మేము ఎంతో బాధ పెట్టాము. తను కలల కన్నా డ్రీమ్ ప్రాజెక్టుని కట్టడానికి అడ్డుపడ్డాము. అది ఎంత తప్పో మాకు ఇప్పుడే అర్థమైంది. గీతాంజలి మేడం గారు చాలా గొప్ప మనసుతో గీతాంజలి ఇన్స్టిట్యూట్ని స్థాపించి మాలాంటి ఎంతో పేద విద్యార్థులకి అనాథలకి చదువు చెప్పిస్తున్నారు. అలాంటి ఆవిడ కలల కన్నా ఆ వైజాగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పటికీ ఆగిపోకూడదు. తప్పంతా మాదే, అంతేకాని గీతాంజలి మేడం గారిది ఎలాంటి తప్పు లేదు. మీడియాలో అందరి ముందు చెప్తున్నాను, గీతాంజలి మేడం గారు నిర్మించాలనుకున్న ఆ ప్రాజెక్ట్కి మళ్ళీ పర్మిషన్ ఇవ్వాలని నేను గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాను. నేను చేసిన తప్పుకి అందరి ముందు గీతాంజలి మేడంకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మేడం గారు ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్నో స్థాపించి మాలాంటి పేదలకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను అని అంజలి అయితే మీడియా ముందు మాట్లాడుతూ ఉంటే అది చూసి గీత కుటుంబం మనీష్ రాజారాం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంజలి మీడియా ముందు తనే తప్పు ఒప్పుకోవడంతో గీతాంజలి అయితే చాలా సంతోషపడుతుంది. ఏమండి విన్నారా, ఆ అంజలి తన తప్పు తెలుసుకొని మీడియా ముందుకొచ్చి నా తప్పేం లేదని చెప్పింది. అంటే నేను కలల కన్నా నా డ్రీమ్ ప్రాజెక్ట్ని మళ్ళీ మనం స్టార్ట్ చేయొచ్చు అని గీత సంతోషంతో ఇక పొంగిపోతూ ఉంటుంది. మరో పక్క మనీష్ రాజారాంకి ఏమీ అర్థం కాదు. ఏంటి తాతయ్య, అసలు ఏం జరుగుతుంది? అంజలి మీడియా దగ్గరికి వెళ్ళి తన తప్పేం లేదని అత్తయ్యకి ఫేవర్గా మాట్లాడడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
అని అంటూ ఉంటే ఇక రాజారాం రేయ్ రాత్రి అంజలి నన్ను గీత గురించి అడిగిందిరా. నేను గీత గురించి మొత్తం అంజలికి చెప్పేశాను. అందుకే వాళ్ళ వల్ల ఎంతోమంది అనాథలకి పేదలకి చదువు అందకుండా పోతుందేమోనని అంజలి ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందిరా అని అనగానే మనీష్ అయితే చాలా సంతోషపడతాడు. ఏదైతే నేను తాతయ్య ఈరోజు అత్తయ్య గౌరవం నిలబడింది. అక్కడ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలవబోతుంది. పెద్ద సమస్య తీరింది తాతయ్య అని మనీష్ అయితే సంతోషపడుతూ ఉంటాడు. ఇక రాజారాం అసలు సమస్య ఇప్పుడే మొదలైందిరా అని అనుకుంటూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.